ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే యత్నాలు చేస్తుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని బాంబు పేల్చారు. ముగ్గురు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజాప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులు కాదని ఎంతో మంది మాజీ సీఎంలు జైలుకు వెళ్లారన్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా? కేసీఆర్, హరీష్, ఈటల కమిషన్ ముందు హాజరు కావాలన్నారు. నోటీసులు అందకపోవడం మన ఏమైనా అమెరికాలో మనమేమైనా అమెరికాలో ఉన్నామా? విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్ కు సహకరించాలని మల్లు రవి సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, కాంగ్రెస్ సీనియర్ నేత నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా ఆరోపణ చేశారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర చేస్తున్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అంటే 2027లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల టైం వరకు బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ లాంటి పార్టీలతో కలిసి కాంగ్రెస్ తో పోటీకి తయారవుతున్నాయని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్ని ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది భవిష్యత్తులో కూడా అని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంటే వాస్తవానికి ఆయన ప్రెస్ మీట్ కాళేశ్వరం అంశం మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే కేసీఆర్ కు, హరీష్ రావుకు, అదేవిధంగా ఈటల రాజేందర్ కు ముగ్గురు కూడా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతున్నాయో అవి దానికి రిప్లై ఇవ్వాల్సి ఉంది. 5వ తారీఖు నాడు కేసీఆర్ హాజరవుతారు. 6వ తారీఖు నాడు హరీష్ రావు, అదేవిధంగా 9వ తేదీ ఈటెల రాజేందర్ కు రమ్మని నోటీసు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగానే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే కేసీఆర్ ని కావాలని కుట్రని ఆయనకు నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు ఆరోపించారు బీఆర్ఎస్ వాళ్ళు. దానికి కౌంటర్ ప్రెస్ మీట్ మల్లు రవి ఎంపీ మాట్లాడారు. బట్ ఆయన మాట్లాడుతూ చాలా అంశాలు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతమేం కాదు, ఎంతో మంది సీఎంలు కూడా జైలుకి వెళ్లారన్న విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మల్లు రవి అన్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లలేదా, ఇట్లా చాలా మందిని కూడా ఉదాహరిస్తూ ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కనుక కమిషన్ ముందు అందరూ సమానమే. ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ కూడా సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సమాధానం ఇచ్చినంత మాత్రం తప్పు చేసిన ఎవరు అనడం లేదు. ప్రజెంట్ కమిషన్ ముందు వాళ్ళ వర్షం చెప్పుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. విద్యుత్ కమిషన్ విషయంలో కూడా కేసీఆర్ తప్పు చేశాడు. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి దాంట్లో విద్యుత్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున కమిషన్ వేశారు. దాని మీద విచారణకు హాజరు కావాల్సిన కూడా చాలా మంది హాజరు కాక వెలువరిగినటువంటి పరిస్థితి. దీంతో అది పెద్ద ఎత్తున ఇష్యూకు దారితీసింది. అదే తరహాలో గనక మళ్ళీ ఈ ఇరిగేషన్ అంశం మీద కాళేశ్వర కమిషన్ కూడా హాజరు కాకపోతే, నోటీస్ ఇచ్చిన హాజరు కాకపోతే మరింత తప్పుల్లో బీఆర్ఎస్ నేతలు పడతారని కూడా ఈ సందర్భంగా మల్లు రవి అన్నారు. కనుక ఖచ్చితంగా తప్పించుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. హైలైట్ పాయింట్ ఏంటంటే మా ప్రభుత్వాన్ని కుట్ర చేసి కూల్చే ప్రయత్నం చేయబోతున్నారు అనేది ఇది కీ పాయింట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ నేత ప్రజెంట్ మల్కాయిర్ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఈ నోటీస్ ఇచ్చిన దాంట్లో ఉన్నారు. కనుక అందుకనే ఈ పదం వాడి ఉంటాడు. అందుకనే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్, అదేవిధంగా ఇతర పార్టీలు అన్ని కుమ్మక్కై మా మీద కుట్ర పని చేస్తున్నారు అని కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని రాజకీయాలు చేసినా మా ఈ ప్రజాప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కనుక గతంలో ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు కూడా జైలుకు వెళ్లారు. కేసీఆర్ అతీతులు కాదనే పదం కూడా వాడారు. అంటే ఇండైరెక్ట్ గా కేసీఆర్ జైలుకు వెళ్తాడా అనే విషయాన్ని ఆయన ప్రస్తావించదలుచుకున్నారా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.
బట్ ఏదైనప్పుడు కూడా నిన్న ఉదయం పూట ఏదైతే నోటీసులు అందాయన్నటువంటి ప్రచారం జరిగిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు 24 గంటలకు పైగా మనం చూస్తున్నాం. కేసీఆర్ కు జైలుకు వెళ్ళబోతున్నాడా, నిజంగానే కేసీఆర్ హరీష్ రావు నోటీసులకు రిప్లై ఇస్తారా ఇవ్వరా, ఇట్లాంటి సమాధానాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు దేశంలోనే ఎవరు నేర్చుకోని ప్రాజెక్టుని కేసీఆర్ నిర్మిస్తే ఆయన మీద ఇన్ని రకాలుగా కుట్ర పన్నుతారని కూడా బీఆర్ఎస్ వాళ్ళు నిన్న నుంచి కూడా సమాధానాలు ఇస్తున్నారు. బట్ చూడాలి దీని మీద నిజంగానే కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్ వీళ్ళు వెళ్లి కమిషన్ ముందు నిలబడి ఈ సమాధానాలు ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడు మల్లు రవి చేసినటువంటి కామెంట్స్ ఏదైతే సెన్సేషనల్ కామెంట్స్, బట్ ఖచ్చితంగా దీని మీద కూడా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ సమాధానంగా రేపు చెప్పే అవకాశం ఉంది. అయితే నరేందర్, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రిపీట్ చేయండి మళ్ళీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే ఇప్పుడు చాలా అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ ని ఒంటరి చేసి బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ ఇవన్నీ కూడా కలగలిసి వచ్చే ఎన్నికల్లో పోరాడాలన్నటువంటి కుట్ర పన్నాయి. వాళ్ళ కుట్రలకు ఎట్టి పరిస్థితుల్లో జనం ఎవరు మోసపోరు. ఇది ప్రజాప్రభుత్వం. 10 ఏళ్లు దాదాపు 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, వాళ్ళ మోసాన్ని ఎండగట్టారు. జనాలు అన్ని అర్థం చేసుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ కూడా మల్లు రవి సందర్భంగా చెప్పారు. కనుక త్వరలో జరిగే మళ్ళీ ఒక 3.5 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల నాటికి చెప్పినటువంటి అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఖచ్చితంగా జతగట్టే అవకాశం కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా మల్లు రవి చెప్పారు. బట్ ఇది ఆరోపణ మాత్రమే. బట్ చూడాలి మరో 3.5 సంవత్సరాల తర్వాత ఏమైనా జరగచ్చు. ఇప్పుడైతే బీజేపీ, బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం అయితే స్పెక్యులేషన్స్ పెద్ద ఎత్తున జరిగాయి. కానీ వాళ్ళే పోటీ చేశారు. బట్ బీఆర్ఎస్ కు 0 వచ్చింది. బీజేపీ మాత్రం అనూహ్యంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. కనుక ఇప్పుడు ఈటల రాజేందర్ ని, బీజేపీకి సంబంధించిన ఎంపీని, ఇటు బీఆర్ఎస్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ కాళేశ్వర కమిషన్ లో ఇరికిచ్చే ప్రయత్నం చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్న ఆ రెండు పార్టీలు కూడా. బట్ చూడాలి ఆయన అన్నట్టుగా, మల్లు రవి అన్నట్టుగా మరి జతగడతాయా లేదంటే ఎట్లా ఉంది. కాంగ్రెస్ ని మళ్ళీ ఢీ కొట్టాలంటే 2-3 పార్టీలు కలుస్తాయా లేదా ఎవరికి వాళ్ళు పోటీ చేస్తారా చూడాలి. కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.